शुक्लां ब्रह्म विचारसार परमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరము మీ రాసులలో జన్మించినటువంటి వారికి, అంటే 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరము అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది? ముఖ్యమైనటువంటి గ్రహాలు అనంటే మనం ప్రధానంగా గురు, శని, రాహువు, కేతువు, ఈ 4 గ్రహాలు సంవత్సర ఫలితం పైన ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు. అంటే ఈ 4 గ్రహాలు కూడాను ఒక్కొక్క రాశిలో ఎక్కువ రోజులు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ గ్రహముల యొక్క ప్రభావము రాశి పైన, ఆ రాశిలో జన్మించినటువంటి వారిపైన చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంవత్సర గోచార ఫలితాలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనము ప్రధానంగా తీసుకుంటాం. అయితే ఈ సంవత్సరము గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 2 జూన్ 2026 నుండి 31/10/2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 31/10/2026 నుండి 24/1/2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అతిచార వశాత్తు సింహరాశిలోకి వచ్చి ఈ సమయంలో సింహరాశిలో సంచారం జరుగుతుంది. తదనంతరం అంటే 24 జనవరి 2027 నుండి 26/6/2027 వరకు మళ్ళీ కర్కాటక రాశిలోకి వక్రరీత్యా వస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఈ సంవత్సరము ఉంది. అంటే 3 రాశులలో గురువు సంచరిస్తున్నాడు. మిథునం, కర్కాటకము, సింహము రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు, యుద్ధాలు, వాతావరణ సమస్యలు ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శని యొక్క సంచారాన్ని చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3/6/2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మొత్తం కాలం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక రాహువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు 18/5/2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం రాహువు అంటే మళ్ళీ 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో కేతువు అంటే 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉంది. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు, వాళ్ళు సంచరిస్తున్నటువంటి స్థానము యొక్క ప్రభావము ఆ జాతకుని పైన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం.
శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 8, వ్యయము 11. ఆదాయ వ్యయముల మధ్యన వ్యత్యాసము చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ మీరు ఆదాయ మార్గాలపైన మనసు నిలపాలి, ఖర్చులను నియంత్రించుకోవాలి అనేటువంటి విషయం మనకు ఈ నంబర్స్ మూలకంగా తెలుస్తుంది. ఇక రాజపూజ్యము 1, రాజ అవమానము 7. పూజ్యం తక్కువగా ఉంది, అవమానం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనులపైన మనస్సు నిలపాలి, బ్లైండ్ గా చేయకూడదు అనేటువంటి విషయం మనకు ఇక్కడ అవగతమవుతుంది. ఇక మిథున రాశి వారు ఎవరు, ఏ నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు మిథున రాశి కిందికి వస్తారు, ఏ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యవహారం కలిగినటువంటి వాళ్ళు మిథున రాశి వాళ్ళు అవుతారు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మృగశిర నక్షత్రం 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను మిథున రాశి జాతకులు అన్నమాట. ఇక జన్మ తేదీ, జన్మ సమయము ఇవి సరిగ్గా లేనటువంటి వాళ్ళు, వ్యవహార నామము అంటే పిలుస్తున్నటువంటి పేరును ఆధారంగా చేసుకొని రాశి నిర్ధారణ చేసుకోవడము శాస్త్రం మనకు చెప్పింది కనుక, ఏ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు గలవాళ్ళు మిథున రాశి కిందికి వస్తారు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, కా, కి, కు, ఘం, జ్ఞ, ఛ, కే, కో, హ ఈ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను మిథున రాశి కిందికి వస్తారు. అయితే మిథున రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో గురువు సంచారము 1, 2, 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే 1, 2, 3 ఈ 3 స్థానాలలో గురువు యొక్క సంచారము జరుగుతుంది. 1వ స్థానం ప్రతికూలంగా ఉంటుంది, 2వ స్థానం అనుకూలంగా ఉంటుంది, 3వ స్థానం మళ్ళీ ప్రతికూలంగా ఉంటుంది. ఇక శనీశ్వరుడు 10వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. రాహువు 9వ స్థానంలో ప్రతికూలంగా, తదనంతరం 8వ స్థానంలోకి వస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఇక కేతువు ప్రారంభంలో 3య స్థానంలో అనుకూలం, తదనంతరం 2య స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ 4 గ్రహాల యొక్క సంచారము ఉంది. అయితే ఈ 4 గ్రహాల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ సంవత్సరము మిథున రాశి వారికి కీలకమైనటువంటి మార్పులు కనబడుతున్నాయి. జీవితంలో చాలా మార్పులు, అంటే ఉద్యోగస్తులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, అందరికీ కూడాను కొన్ని మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం బాగా కనబడుతున్నాయి. గురువు జన్మస్థానంలో సంచరించడంతో కొంత ఆత్మవిశ్వాసం మట్టుకు పెరుగుతుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోవాలి. కొత్త అవకాశాలు మీ వైపుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిత్వం లోపల అంటే మీలో ఒక స్పష్టత కనబడుతుంది ఈ సంవత్సరము. అంటే నేను పూర్వంలో చేసినటువంటి తప్పుల మూలకంగా ఎలాంటి ఫలితాలను అనుభవించాను, ఇప్పుడు వాటికి రెక్టిఫికేషన్స్ ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలలో మీరు ఒక అవగాహనకు వస్తారు. ఇకపోతే మీకు సమాజంలో ఉన్నటువంటి గౌరవ మర్యాదలు, అంటే మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజం లోపల. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి నాయకత్వ లక్షణాలు బాగా పెరుగుతాయి, వెలుగులోకి వస్తాయి. తద్వారా మీకు చాలా లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రమోషన్ లేదా ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ లోపల నిమగ్నమై ఉంటారు. అంటే వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం. ఇక గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడము అంటే 2వ స్థానం అవుతుంది.
ఈ 2వ స్థానంలోకి రాగానే మీకు చాలా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఉచ్చ స్థానము ధనస్థానం కూడాను గోచార రీత్యా. కాబట్టి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగవుతుంది. పూర్వం ఉన్నదానికంటే కూడాను చాలా మంచి స్థాయిలోకి వెళ్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పొదుపుపై మీరు చాలా దృష్టి సారిస్తారు. కుటుంబానికి భద్రత కల్పిస్తారు అన్ని రకాలుగా. అంటే కుటుంబంలో భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలకు కావలసినటువంటి విషయాలన్నింటినీ కూడాను మీరు మనస్సు నిలిపి వారి కొరకై ఏం చేయాలి అనేటువంటి విషయాలపై మీరు దృష్టి సారిస్తారు, చేస్తూ ఉంటారు. ఇక గురువు సింహరాశిలోకి ప్రవేశించగానే 3వ స్థానం కొంత మీరు సాహసంతో చేయాలి అనేటువంటి మనస్తత్వం మీ లోపల డెవలప్ అవుతుంది ఈ సమయంలో. అంటే సాహసము కొన్నిసార్లు మంచిది అయినప్పటికీ ఆలోచించి చేయడము కూడాను చాలా అవసరము. సాహసంతో పాటుగా కొంత బుద్ధిని ఉపయోగించి మీరు పనులు చేసినట్టయితే సత్ఫలితాలు కలుగుతాయి. సోదరులతో సత్సంబంధాలు పూర్వం ఉన్నటువంటి విషయాలలో మీకు చాలా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. దూర ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇక టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి వారికి విజయ సూచనలు కనబడుతున్నాయి ఈ సంవత్సరము. ఇకపోతే శని ముఖ్యంగా 10వ స్థానంలో ఉన్నాడు. శని 10వ స్థానంలో ఉండడం మూలకంగా చేసేటువంటి పనుల లోపల కొంత ఒత్తిడి పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది, బాధ్యతలు భారంగా మీరు తీసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు చేసేటువంటి పనులు బాధ్యతాయుతంగా ఉన్నప్పటికీ కొంత భారంగా మీరు ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పై అధికారుల విమర్శలకు గురవుతారు. వాటిని ఎదుర్కోవాల్సినటువంటి ఆగత్యం ఏర్పడుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తే మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కష్టానికి తగిన ఫలం లభిస్తుంది, కానీ ఆలస్యంగా లభించేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక రాహువు 9వ స్థానము. తద్వారా మనకేంటంటే కొంత అదృష్టంపై మీరు ఆశను పెంచుకుంటారు. పని కంటే కూడాను మీరు చేసేటువంటి పని మీకంటే కూడాను అదృష్టం పైన మీరు ఆశలు పెంచుకునేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. విదేశీ సంబంధాలు ఏర్పడతాయి. ఉన్నత విద్య లోపల ఆలోచనలు కలిసి వస్తాయి. ఇక మకరంలోకి రాగానే 8వ స్థానం అవుతుంది రాహువు. ఈ 8వ స్థానంలోకి రాహువు రావడం మూలకంగా ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పులు పేరుకపోవడము, లోన్లు తీసుకోవడము, తీసుకున్నటువంటివి కూడాను మనకు సద్వినియోగం కాకపోవడం మూలకంగా కొంత మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సడన్ గా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసినటువంటి సమయము ఈ 8వ రాహువు మూలకంగా కలుగుతుంది. పెట్టుబడులలో జాగ్రత్త వహించాలి. కేతువు సింహంలో సంచరిస్తున్న సమయంలో మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అంటే సోదరులతో కొంత దూరంగా ఉన్నప్పటికీ మంచి సంబంధాలే ఉంటాయి, అన్యోన్యతగానే ఉంటారు. ఇక మాటల లోపల కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. అంటే మాటల మూలకంగా అపోహ, అపార్థాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక అనవసరమైనటువంటి వాదనలను నివారించండి. ఇక కేతువు కర్కాటకంలోకి రాగానే 2వ స్థానం అవుతుంది. గోచార రీత్యా ప్రతికూలం. కనుక డబ్బు విషయం లోపల కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే నిర్లిప్తతతో ఉన్నట్టయితే మీరు నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత యాక్టివ్గా ఉండాలి. ప్రతి విషయాన్ని కూడాను చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. డబ్బుపై ఆసక్తి మట్టుకు పెరుగుతుంది. ఉద్యోగస్తులకు స్థిరత్వం కనబడుతుంది. పని భారము ఎక్కువైనప్పటికీ మీకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఓవరాల్ గా చూసినట్టయితే ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. భాగస్వామ్యంలో చేస్తున్నటువంటి వ్యాపారస్తులకు పనిపైన నమ్మకం పెరుగుతుంది. ఆర్థికంగా ఆదాయం వ్యయము మీకు కొంత ఈ గ్రహస్థితి మూలకంగా మిశ్రమంగా ఉంది. దాంపత్య జీవితము సుఖమయంగా ఉంటుంది. భావోద్వేగాలకు మీరు కొన్నిసార్లు ఇబ్బంది పడతారు.
అయితే వాటిని నియంత్రించుకోవడం చాలా అవసరము. జీవిత భాగస్వామి భార్య యొక్క సహాయ సహకారం బాగా లభిస్తుంది. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కొంత మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే మానసికంగా కొంత స్థిరంగా ఉండడానికి చేసేటువంటి ప్రయత్నాలను, ధ్యానము, యోగా, జపము ఇలాంటివన్నీ కూడాను మీరు చేయడం చాలా తప్పనిసరి. విద్యార్థులకు ఓవరాల్ గా మంచి సంవత్సరము. ఈ సంవత్సరంలో మీరు రాణిస్తారు. పై చదువులకు వెళ్ళేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. సంతానం విషయంలో శుభవార్త. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతానం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది ఈ సంవత్సరము. ఉద్యోగ ప్రయత్నం కొరకై చేస్తున్నటువంటి వాళ్లకు ఉద్యోగం లభిస్తుంది. ఇక సామాజికంగా మీరు పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఒక వక్తగా మీకు గుర్తింపు లభిస్తుంది. సాహిత్యము, సంగీతము, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు విజయం చేకూరే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రాజకీయంగా ఎదుగుదల కనబడుతుంది ఈ సంవత్సరము. న్యాయ వ్యవహారాల్లో కొంత ఆలస్యం ఉన్నప్పటికీ కలిసి వస్తుంది. అనుకూల ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. సంవత్సరం ఆరంభం ఉత్సాహంగా ఉంటుంది. మధ్యలో కొంత ఒత్తిడి పెరుగుతుంది. చివరి లోపల మళ్ళీ స్థిరంగా అన్ని రకాలుగా రావాల్సినటువంటి లాభాలను మీరు అనుభవిస్తారు. కుటుంబ పెద్దలతో సత్సంబంధాలు, సమాజంలో ఉన్నటువంటి పెద్దలతో కూడాను మీకు సంబంధాలు మెరుగుపడతాయి. ఆధ్యాత్మికత వైపుకు మీరు మనసు నిలుపుతారు. దాన ధర్మాలపై ఆసక్తి పెరుగుతుంది. కోపాన్ని నియంత్రించుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. తొందరపాటు నిర్ణయం లేకుండా కూలంకషంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు ఈ సంవత్సరం మీకు కనబడుతున్నాయి. ఇకపోతే మీరు ఓవరాల్ గా అంటే ఈ మిథున రాశి వారికి మాటలతో కొంత విజయం చేకూరేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. శని చాలా విషయాలను, పాఠాలను నేర్పుతాడు ఈ సంవత్సరము. భవిష్యత్తుకు బలంగా కొన్ని పనులు మీరు చేస్తారు. అనుగ్రహం లభిస్తుంది. పెద్దల యొక్క అనుగ్రహంతో మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ప్రణాళికాయుతంగా మీరు పనులు చేయడం ఈ సంవత్సరం చాలా అవసరము. పెద్ద పెద్ద నిర్ణయాల లోపల మీరు జాగ్రత్త వహించండి. ఆర్థిక క్రమశిక్షణ మట్టుకు చాలా అవసరము. కుటుంబానికి ఓవరాల్ గా ఆదాయం పెరుగుతుంది. విశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు. కష్టాలను తట్టుకునేటువంటి శక్తి కూడాను మీకు ఈ సంవత్సరం బాగా కనబడుతుంది. ఈ సంవత్సరం ఎండింగ్ లోపల కూడాను మీకు ప్రశాంతంగా మీకు ఫలితాలు సంతోషకరంగా ఉంటాయి. గౌరవం లభిస్తుంది. ఇక లక్ష్యాలను మీరు ఎంచుకొని వాటిపై మనస్సు నిలుపుతారు. తద్వారా మీ లోపల ఈ సంవత్సరము అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. గ్రహస్థితి బాగా లేనప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహము కొరకై మనము కొన్ని పరిహారాలను చేసుకోవాలి. అవి ఏంటంటే ముఖ్యమైనటువంటి గ్రహాలు మనకు గురు, శని, రాహువు, కేతువు. గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అంటే 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇవి కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ ప్రతికూలతను నివారించడానికి ఆ గురువు యొక్క అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి మనము ఆ గురువును ప్రీతి చేసుకోవడానికై ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రథమంగా గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రము మీరు ప్రతినిత్యం కూడాను జపించండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురువులను సందర్శించండి. సద్గురువుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ యొక్క ఆశీస్సులను పొందండి. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని పొందండి.
తల్లిదండ్రులకు కావలసినటువంటి సపర్యలను చేస్తూ ఉండండి. తద్వారా మీకు ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వారి మూలకంగా మీకు అనుగ్రహం లభిస్తుంది. గురువు మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం దూరం అవుతుంది. తల్లిదండ్రులకు సేవ చేయండి, తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి, దత్తాత్రేయ స్వామిని కొలవండి. ఈ విధంగా చేసినట్టయితే గురువు ప్రీతి చెంది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా శనీశ్వరుడు ముఖ్యమైనటువంటి గ్రహ, పాపగ్రహాల లోపల శని ముఖ్యమైనటువంటి గ్రహం గనక ఈ శనీశ్వరుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా అర్ధాష్టమ స్థానం అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానం అంటే 8వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశ స్థానం అంటే 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, జన్మ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయం అంటే 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలను శనీశ్వరుడు మనకు కలిగిస్తాడు. కాబట్టి దీని నుండి విముక్తులు కావడానికై అంటే శని ముఖ్యంగా మనకు జీవితంలో చాలా గుణపాఠాలను నేర్పిస్తాడు. ప్రతి విషయం లోపల కూడాను ఆలస్యము, అనుకున్నవి కాకపోవడము, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, మనిషి లోపల ఒక లేజీనెస్ అనేటువంటిది క్రియేట్ చేయడము, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి శనిని ప్రీతి చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను శనీశ్వరుడికి సంబంధించిన మూలమంత్రాన్ని చదవండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామిని కొలవండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ స్తోత్ర పారాయణం మూలకంగా శనీశ్వరుడికి సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది. అదేవిధంగా రాహువు ముఖ్యమైనటువంటి గ్రహము. మన లోపల భ్రాంతి, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను క్రియేట్ చేసేటువంటి ఒక తత్వం కలిగినటువంటి గ్రహము రాహుగ్రహం. ఈ రాహుగ్రహం మూలకంగా మనకు ఇబ్బందులు చాలా కలుగుతాయి. అంటే గోచార రీత్యా 3, 6, 11 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు రాహు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ స్థానాలు కాకుండా మిగతా స్థానాలలో ఉన్నప్పుడు మనము రాహు కొరకై పరిహారం చేసుకోవాలి. మూలమంత్రాన్ని జపించడం, అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారిని సేవించండి, దుర్గామాతను సేవించండి. దుర్గామాత గుడికి వెళ్ళండి, అమ్మవారికి ప్రదక్షిణాలు చేసినట్టయితే తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహము, రాహువు యొక్క అనుగ్రహము లభిస్తుంది. తల్లిని సేవించండి, మాతృమూర్తిని సేవించినట్టయితే రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మీకు 200% దూరం అవుతుంది. అదేవిధంగా కేతువు 3, 6, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. అవి కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు పరిహారం చేసుకోవడము మంచిది. మరి కేతువుకి ఏం చేయాలి ఈ మూలమంత్రము అనంటే, ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గణపతిని సేవించండి, ఆటంకాలు లేకుండా ఉంటాయి. మీకు విరక్తి భావన కలగకుండా ఆ కేతువు మిమ్మల్ని కాపాడుతాడు. అంటే విరక్తి అనేటువంటిది మనిషి లోపల డెవలప్ అయితే, అశ్రద్ధ అనేటువంటిది డెవలప్ అయితే పని ముందుకు జరగదు. దానిపైన మనకు శ్రద్ధ లేనట్టయితే మనం పని చేయలేము. కనుక అలాంటి భావన రాకుండా ఉండడానికి మీరు విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ 4 గ్రహాలు చాలా ముఖ్యమైనటువంటి కనుక ఈ 4 గ్రహాలు అనానుకూలంగా ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలను చేయండి. సంతృప్తిగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. శుభం.